హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే క్యారెట్ కొబ్బరి తురుముతో చాలా టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కర్రీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఎంజాయ్ చేస్తారు. దీనికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. దీనికోసం కర్రీకి సరిపోయే క్యారెట్స్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని మీడియం పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఈ క్యారెట్స్ అన్నింటినీ ఇలా చూపిస్తున్న విధంగా మీడియం పీసెస్ కింద కట్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవడం కోసం వెజిటబుల్ చాపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ చాపర్ని యూజ్ చేయడం వల్ల క్యారెట్ అయితే వీలైనంత చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసుకోవచ్చు. ఇలా చిన్న పీసెస్ కింద చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తురుముకున్న చిన్న చిన్న పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకొని అదేవిధంగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని ఈ పోపు వేగే గ్యాప్లో ఒక కొబ్బరి చెక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాక దీన్ని కొబ్బరి తురుముగా చేసుకోవాలి. ఈ పోపు వేగాక దీనిలో తురుముకున్న క్యారెట్ పీసెస్ అన్నీ వేసుకొని అదేవిధంగా మిక్సీ చేసుకున్నాం కదా ఈ కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ కొబ్బరి తురుముతో పాటు నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ని తీసేసి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నింటినీ హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకున్నాక ఈ క్యారెట్, కొబ్బరి తురుము, శనగపప్పు బాగా మిక్స్ అయ్యి చక్కగా వేగుతాయి. అప్పుడు దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవడం అదేవిధంగా కొబ్బరి తురుమును కూడా యూజ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లో కలుపుకొని తినడానికి కానీ లేదా కర్రీలో సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ఈ మిక్స్ అంతా బాగా వేగాక దానిలో ఒక ముప్పావు గ్లాస్ వరకు వాటర్ తీసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే క్యారెట్, కొబ్బరి తురుము, శనగపప్పు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. దీన్ని మరోసారి మిక్స్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక చెంచా వరకు ధనియాల పొడి, ఒక చెంచా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ కంటెంట్ అంతా పోయి కర్రీ అనేది దగ్గర పడేటంత వరకు ఒక 1 to 2 మినిట్స్ పాటు కలుపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది వీడియో కింద కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.